నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదల కల సాకారం చేయడానికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేశామని వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఒంగోలు నగరంలో 2 ప్రాంతాల్లో 2 కొత్త టౌన్షిప్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు తెలిపారు. నగరంలోని गणपति यथाशक्ति पूजार्चनं करिष्ये। పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్తో కలిసి సంతపేటలో బాలినేని ప్రచారం నిర్వహించారు. సంతపేటలోని అన్ని వీధుల్లో ప్రచారాన్ని పూర్తి చేసిన బాలినేని 15వ డివిజన్ అన్నవరప్పాడు రామ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపిచంద్తో కలిసి నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి డివిజన్లో పూల వర్షం కురిపిస్తూ బాలినేనికి స్వాగతం పలికారు. పూలమాలలు శాలువాలతో సత్కరిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదిన్న, వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు చావల శివ, శ్రీనివాసరెడ్డి, టి శ్రీనివాసరావు, పిగిలి శ్రీనివాసరావు, గుడ్డల వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, దయాసాగర్ రెడ్డి, అక్కిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తు ప్రారంభిస్తామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రారంభంతో
సొంతింటి కనలేరా లోకాల నాకుండా మన ఇంటికే మరి అన్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వార్తలు మనకు అండగా ఉంటారు కనుక మీరందరూ తప్పకుండా అందరూ